తనిష్క్ విజయదశమి శుభాకాంక్షలు. ఈ పండుగ కానుకగా ప్రతి బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు 450 రూపాయల వరకు తగ్గింపు మరియు వజ్రాభరణాలు విలువపై 20% వరకు తగ్గింపు. మీ పాత బంగారు ఆభరణాల ఎక్స్చేంజ్ పై పొందండి 0% డిడక్షన్ తో 100% పూర్తి విలువ. తనిష్క్, కర్నూల్ రోడ్, ఒంగోల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన 77 డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసుల నూతన కార్యాలయ భవనాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన ఈ కార్యాలయాల్లో భాగంగా ఒంగోలు డివిజనల్ డెవలప్మెంట్ అధికారి నూతన కార్యాలయాన్ని కలెక్టర్ పి రాజాబాబు చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సీఈఓ శ్రీమతి కె సువార్త, డిపిఓ వి వెంకటేశ్వరరావు, ఆర్డీఓ శ్రీ లక్ష్మీ ప్రసన్న, మున్సిపల్ కమిషనర్ కె వెంకటేశ్వరరావు, డీసీడీఓ మరియు ఎంపీడీఓలు తదితర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డివిజనల్ డెవలప్మెంట్ అధికారి కార్యాలయాలు గ్రామస్థాయి సమస్యలను వేగంగా పరిష్కరించే కేంద్రాలుగా పనిచేస్తాయని, క్షేత్రస్థాయి పరిస్థితులపై ప్రత్యక్ష పర్యవేక్షణ, ప్రాజెక్టు పురోగతి, ప్రజా అవసరాల పరిష్కారానికి ఈ వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని అన్నారు. ముందుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్ ప్రసంగాన్ని అధికారులు వీక్షించారు.
గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 73వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తితోటి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల్లో సంస్కరణలో భాగంగా ఈ రోజున రాష్ట్రంలో 77 డివిజనల్ డెవలప్మెంట్ కార్యాలయాలను ప్రారంభిస్తున్నారు. దానికి వచ్చేసిన గౌరవ శాసనసభ్యులు చిత్తూరు ప్రభుత్వ శ్రీ ఆర్ శ్రీధర్ గారికి, కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుమేటి హరిప్రసాద్ గారికి, చిత్తూరు నగర అభివృద్ధి సంస్థ టుడా చైర్పర్సన్ శ్రీమతి కటారి హేమలత గారికి, కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ ద్వారా పాల్గొంటున్న గౌరవ సహచర మంత్రులు, డీడీఓ ఇతర అధికారులందరికీ, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బందికి, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున నరేంద్ర మోదీ గారి తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక చేసేందుకు, ఫలితాలు సాధించేందుకు ఈ కార్యాలయాలు ఉపయోగపడుతుంది. అదే నేను చాలా బలంగా ఎక్సైజ్ చేశాను. కొన్నిసార్లు మంత్రి వర్గ సభ్యులు సంబంధించి ఆఫీసెస్ అన్నీ కూడా, డెడికేటెడ్ ఆఫీసెస్ అన్నీ కూడా ఈరోజు ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చిత్తూరులో వాళ్ళు ప్రారంభిస్తున్నారు. సో అదేవిధంగా మేము కూడా ప్రతి జిల్లాలో కలెక్టర్స్ కూడా ఆ జిల్లాల్లో ఉన్నటువంటి ఆఫీసెస్ అన్ని కూడా ఓపెన్ చేయడం అనేది జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు మన ప్రకాశం జిల్లాలో డిఎల్డిఓ ఆఫీస్ని మనం ఇప్పుడు ఓపెన్ చేసాము. దాంతోపాటు వాళ్ళకి అనుసంధానం చేసినటువంటి డిపార్ట్మెంట్లు అయినటువంటి ఏపీడీఓ అండ్ డిఎల్పిఓ ఆఫీసెస్ని కూడా మనం ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. సో బేసికల్లీ ఎంపీడీఓస్ అందరూ కూడా చాలా కాలం అదే డెజిగ్నేషన్స్లో పనిచేయడం అనేది జరుగుతుంది. సో చాలా కాలంగా ఎంపీడీఓస్ అందరూ కూడా దీని విషయంలో మాకు అప్గ్రేడ్ చేసి మాకంటూ ఒక డెడికేటెడ్ డెజిగ్నేషన్ ఇచ్చి అసైన్ చేయమని చెప్పేసి అని అంటున్నారు. ఎంపీడీఓ స్థాయిలోనే అప్ టు సిఈఓ, జాయింట్ డైరెక్టర్ స్థాయి వరకు కూడా ఎంపీడీఓ డెజిగ్నేషనే ఉంటుంది వాళ్ళకి. అయితే ఇప్పుడు దీని ద్వారా ఏంటంటే వాళ్ళ డెజిగ్నేషన్ ఎలివేట్ అయ్యి ఒక్కొక్క డివిజన్కి ఒక ఆఫీసర్ని ఇన్ఛార్జ్గా పెట్టడం ద్వారా ఆ ఆఫీస్కి మిగతా ఆఫీసెస్ కూడా అనుసంధానం చేయడం ద్వారా పాలన చాలా పారదర్శకంగా జరగడానికి కానీ, క్విక్ డిస్పోజల్ అవ్వడానికి కానీ అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఎఫిషియన్సీ కూడా చాలా బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. సో ఐ విష్ ది ఆఫీస్ విల్ ఫంక్షన్ టువర్డ్స్ ది aspirations of the public. I hope that this will definitely give a good results to the public, and I'll also wish all the officers a best wishes for them, and also congratulations for their new office. So and I hope that this initiation by the Honorable Deputy CM will definitely yield the results what he expected. Thank you very much. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చిత్తూరులో ఉప ముఖ్యమంత్రి గారు జిల్లా వ్యాప్తంగా 77 డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ కార్యాలయాలని వర్చువల్గా ప్రారంభించారు. ఇక్కడ మన ఒంగోలులో కలెక్టర్ గారి చేతుల మీదుగా మన ఒంగోలులో కూడాను డిడిఓ ఆఫీసు ప్రారంభం జరిగింది. ఇక్కడ కాంప్రహెన్సివ్గా అంటే డిఎల్పిఓ అంటే డివిజనల్ పంచాయతీ ఆఫీసర్, అలాగే అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డ్వామా అంటే సహాయ సంచాలకులు డ్వామా ఉపాధి హామీ పథకం సంబంధించి వీళ్ళందరూ కూడాను ఈ 2 ఆఫీసులు కూడా ఇక్కడే ఉన్నాయి. 3 ఆఫీసులు మానిటర్ చేసుకుంటూ మేము ఇక్కడ పనిచేస్తాము. గ్రామాల్లో ఉన్నటువంటి వార్డుల్లో ఉన్నటువంటి అంటే మున్సిపాలిటీల్లోనూ మండలాల్లో ఉన్నటువంటి సచివాలయాల పర్యవేక్షణ, అలాగే రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి పంచాయతీరాజ్కి సంబంధించినటువంటి యాక్టివిటీస్ని కూడాను ఇక్కడ నుంచి మానిటర్ చేయడం జరుగుతుంది. మరి నేను ఒంగోలు డిఎల్డిఓగా ఉన్నాను. నా పేరు సిహెచ్ సువార్త. మరి ఇక్కడ నుంచి ఈ కార్యాలయాల్లో 3 కార్యాలయాల్లో 3 ఆఫీసర్లు కూడా ఇక్కడ ఉంటారు. మిగతా ఇద్దరిని మానిటర్ చేసుకుంటూ జిల్లా అభివృద్ధికి మన కలెక్టర్ గారి సహాయంతో, అలాగే సహకారంతో, అలాగే ప్రజాప్రతినిధుల సహకారంతో మేమందరం కూడా కలిసి పనిచేస్తామని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి వచ్చేటువంటి గ్రీవెన్స్ను కూడా మా పరిధిలో ఉన్న వాటిని అన్నింటినీ పరిష్కరించి వాళ్ళందరికీ కూడాను
వెసులుబాటు కలుగజేస్తామని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.